హలో హలో అండి. ప్రెజలాడమ్మా. కేతన మీ పేరు? అవును, ఎక్కడి నుంచి అమ్మా? సురారం అన్నా. ఓకే, మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్తో పంచుకోండి. అమ్మా చెప్పండి. ప్రైజ్లాడమ్మా చెప్పండి. ఇది మార్కు 16:16 ప్రకారము నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎట్టి పట్టుకొందురు, మరణకరమని ఏదైనా త్రాగిన అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందురని వారితో చెప్పానని ఉంది కదా. ఇప్పుడు దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నాం మేము. ఇప్పుడు రోగుల పైన స్వస్థత ప్రార్థన చేయడానికి హస్త నిక్షేపణ ఏమైనా అవసరం అయ్యగారు? ఇప్పుడు ఒక మాట, మంచి మాట అడిగావమ్మా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ మీరు అక్కడ మార్కు సువార్త 16:16లో చదివారు అమ్మా. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నాము అని స్పష్టంగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనంలో రాయబడింది. మీ దగ్గర బైబిల్ ఉందా? బైబిల్ తీసి ఎఫెసీ 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఎఫెసీ 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూసారా? ఇప్పుడు యేసుక్రీస్తే సంఘానికి సంపూర్ణంగా పునాది ఆయనే వేయలేదు, ఆయన మూలరాయి. ఆయన ప్రవక్తలు పునాదులు వేశారు. ఆ ప్రవక్తలు వేసిన పునాదులలో 6 ముఖ్యమైన రాళ్ళు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 1. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, అక్కడికి ఒక ఆజ్ఞ అయిపోయింది. ఇప్పుడు పునాదులు స్టార్ట్ అవుతాయి. మారు మనసు పొందుట, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మములను గూర్చిన బోధ, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పు, 6 సంగతులు చెప్పి అనుపునాది అన్నాడు. పునాదులు అనలేదు, పునాది ఏకవచనం. ఈ 6 సంగతులు కలిసే పునాది అవుతుంది. ఈ 6 విషయాలు. బాప్తిస్మముల గూర్చిన బోధ అన్నాడు కదా. బాప్తిస్మము అనే అనుభవం కాదు, బాప్తిస్మం అనే క్రియ కాదు. బాప్తిస్మం అంటే ఏమిటనే బోధ ఒక పునాది. అట్లాగే అన్నిటిని కూర్చున్న బోధ. అసలు విశ్వాసం అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, మారు మనసు పొందాలి, అదేంటో గ్రహించాలి, విశ్వాసం ఉంచాలి, విశ్వాసం అంటే ఏంటో తెలుసుకోవాలి, బాప్తిస్మం పొందాలి, బాప్తిస్మం అంటే ఏంటో గ్రహించాలి, హస్త నిక్షేపణం అనేది కూడా ఒక పునాది, మృతుల పునరుద్ధానం, నిత్యమైన తీర్పు. ఈ 6 పునాదులు అపోస్తలులు వేసిన పునాదులు గనక ఈ పునాది రాళ్లలో హస్త నిక్షేపణం ఒకటి ఉంది కనుక మరి చేతులు ఉంచుట వలన దేవుని కృపావరాలు పంపిణీ చేయబడుతూ ఉంటాయి అనేది పునాది సిద్ధాంతాల్లో ఒకటి. కనుక హస్త నిక్షేపణం అవసరమే. ఇక్కడ ఒక విషయం నేను చెప్తాను ఏంటంటే, దేవుడు ఎన్నో రకాలుగా కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. దేవుణ్ణి మనం లిమిట్ చేయలేం, ఒకటే రకంగా పని చేయమని లిమిట్ చేయలేం. సంఘముగా ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుతమైన సూచక్రియలు జరుగుతాయి. అక్కడ స్వస్థపరిచే వరము కలిగిన ఒక భక్తుడు ఉండాల్సిన అవసరం లేదు. సంఘం అంటే క్రీస్తు శరీరమే కదా, శిరస్సు ఆయన కనుక ఆయన శిరసత్వం కింద సంఘం అంతా కలిసి ఇద్దరు ఏకీభవించి ఏది అడిగినా ఇచ్చేస్తానన్నాడు. సంఘము కలిసి సైతాన్ని బంధిస్తే పరలోకంలో నుంచి దేవుడే వాడిని బంధించేస్తాడు. కనుక సంఘము ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు జరుగుతాయి, దయ్యాలు కూడా వెళ్ళిపోతాయి. అలాగా కొంతమంది ప్రత్యేకించబడ్డ కృపావరం గల వ్యక్తులు కూడా ఉంటారు. ఎందుకంటే మరి హస్త నిక్షేపణం ఉంది, దాని ద్వారా కృపావరాలు, నా హస్త నిక్షేపణం వల్ల నీకు కృపావరం అనుగ్రహించబడిందని తిమోతికి పౌలు చెప్పాడు కదా. కాబట్టి ఈ హస్త నిక్షేపణము ద్వారా
కృపావరాలు పంపిణీ చేయబడుతూ ఉంటాయి అనే సత్యం కూడా మనకు కనపడతా ఉంది. మొదటి తిమోతి 4:14 చూడండి. మొదటి తిమోతి 4:14 పెద్దలు హస్త నిక్షేపణము చెయ్యగా 4:14 మొదటి తిమోతి పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చెయ్యకుము అంటాడు. కాబట్టి హస్త నిక్షేపణం అనేది ఉన్నది, అది క్రైస్తవ సిద్ధాంతంలో అది ముఖ్యమైన ఒక భాగం. హస్త నిక్షేపణం ఉంటేనే సేవ చేయాలంటే ఒక సందర్భంలో దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. దేవుని చిత్తం అది. ఆయన చిత్తంలో ఒకసారి చిన్న పిల్లవాడు ప్రార్థన చేసినా అద్భుతం జరగవచ్చు. కానీ జనరల్గా ఉన్నటువంటి క్రమం అనేది ఒకటి ఉంది. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో దేవుడు ఈ పద్ధతిని అతిక్రమించి ఆయన పెట్టిన రూలుకు మించి ఆయనే పనిచేస్తాడు. ఆయన చిత్తం. అది విషయం.